నమస్కారం కృష్ణరావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. గత వారంలో జరిగినటువంటి విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎయిర్ ఇండియా విమానము అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయినప్పుడు క్షణాలలోనే అది జనావాసాల్లో కూలిపోవడం వలన చాలా విపరీతమైన ప్రాణ నష్టం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎయిర్ ఇండియా చరిత్రలోనే మనకి కనిష్క బాంబింగ్ తర్వాత అతిపెద్ద డిసాస్టరు ఇదే. అది మరి పైలట్ తప్పిదమా, లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమా, లేకపోతే ఇదేమైనా టెర్రరిస్ట్ ప్రాబ్లమా అని చెప్పి అంతట్లో మనకు అందరికీ ఊహాగానాలు అయిన వెంటనే వచ్చాయి. బట్ ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ అదంతా దొరికిన తర్వాత మరి నిజాలు తెలిసి మరి మామూలుగా పైలట్ అక్కడ మామూలుగా ఒక ఇది ఇచ్చినా అదేమో అక్కడ వాళ్ళకి అందకపోవడము. బట్ ఒక్క మనిషి తప్ప మొత్తం ఆ విమానంలో ఉన్న 241 మంది ఈ ప్రయాణికులు పూర్తిగా అసువులు బాశారు. అందులో ముఖ్యంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు 2 టర్మ్స్ చేసినటువంటి ఆయన కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం వచ్చింది. సో ఒక్కళ్ళు కూడా సర్వైవల్ కాలేదు. బియాండ్ రికగ్నిషన్గా బాడీస్ అన్నీను ఇదైపోయాయి. ఎందుకంటే అవి ఏవియేషన్ ఫ్యూయల్ ఒక ఇంపాక్ట్ ఒకటి. ఒక వర్షన్ ఏమైంది వచ్చిందంటే హెవీ లోడింగ్ అయింది, అందువల్ల టేక్ ఆఫ్ కాలేదని. ఏదో రోజుకి ఒక్కొక్క కొత్త కథలు పుంకాలుగా వస్తూ ఉన్నాయి. నిజంగా అంటే పోయిన వాళ్ళు ఎలాగా రారు. బట్ ఎయిర్ ఇండియా వాళ్ళు 1,20,00,000 రూపాయలు కాంపన్సేషన్ అని చెప్పారు. ఇది ఇన్ఫ్యాక్ట్ అంతర్జాతీయంగా ఇన్సూరెన్స్ కంపెనీల మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. దీనికి ఇమీడియట్గా ఆఫ్కోర్స్ యూనియన్ ఏవియేషన్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, తర్వాత ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చూశారు. క్షతగాత్రులు అంటూ ఎవరు అంటే దీంట్లో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అది మెడికల్ కాలేజ్ దాని మీద పడడం వలన అక్కడ స్టూడెంట్స్ను కొంతమంది ప్రొఫెసర్స్ కూడాను ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి రాలేదు. చాలా వాళ్ళకు కూడాను ఏదో ఒక విధమైన కాంపన్సేషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఎయిర్ ఇండియా సైడ్ నుంచి కానీ వస్తే బాగుంటుంది. అంటే డబ్బులు ఇచ్చినంత మాత్రాన ప్రాణాలను వెనక్కి తీసుకురాలేం, కానీ అట్లీస్ట్ ఆ కుటుంబాలు, ఎందుకంటే కొన్ని విషాదగాథలు ఎట్లా ఉన్నాయంటే, లండన్లో చదువుకోవడానికి ఒక తండ్రి కంప్లీట్గా తన ఇదంతా చేసి కూతుర్ని చదువు పంపించడానికి అదే అట్లాగా అందరూ అంటే తమ జీవితాశయాల్ని నెరవేర్చడం కోసమని వీళ్ళు కూడాను ఆస్తులను తాకట్టు పెట్టి పంపించిన వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. చాలా రకరకాలైనంటే అది నిజంగా మనస్సుని చాలా మనందరికీ చాలా వ్యధ అది అనుభవించాం మనము, పోయిన వాళ్ళకి చుట్టాలకే కాకుండా అందరికీ. సో దీని మీద ఒక చిన్న వివరణ ఇవ్వు. ముందు అది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. చనిపోయిన వారందరికీ మన శ్రద్ధాంజలి, వారికి సద్గతులు వస్తాయని ప్రార్థిద్దాం. మొట్టమొదట ఇది ఎందుకు జరిగిందనే దాని మీద చాలా కైట్ ఫ్లయింగ్ జరుగుతుంది. ఎస్పెషలీ మనకి ఇప్పుడు ఈ వాట్సాప్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతివాడు ఎక్స్పర్టే. ఇక టీవీ ఎక్స్పర్ట్స్కు మనమేమీ ఇది లేదు. బట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 3-4 అయితే అయి ఉండొచ్చు. మొట్టమొదటిది పాసిబుల్ చెప్తున్న వాటిని బట్టి ఏదైనా బర్డ్ హిట్ ఉందా, బర్డ్ హిట్ 2 ఇంజన్లకు ఒకే తడవ బర్డ్ హిట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది, బట్ రేర్. అదొకటి చెప్తూ ఉన్నారు. మెయింటెనెన్స్ ప్రాబ్లం ఏదైనా ఉంటే దానివల్ల ఇదేమైనా అయిందా. అఫ్కోర్స్ టెర్రరిస్ట్ యాంగిల్ ఆల్సో ఉండొచ్చు, ఉందా లేదా అనేది ఎవడి చెప్పలేడు అంతా అయిన తర్వాత. కానీ మనకు నిజాలు తెలియవు. సో వీటన్నిటిలో ఏదో ఒకటి పైలట్ తప్పితం కూడా పాసిబిలిటీ, బట్ ఛాన్స్ లేదు. ఎందుకంటే జనరల్గా చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ పైలట్ చూస్తూ ఉన్నాడు కాబట్టి అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ 2 విషయాలు. ఎయిర్ ఇండియాకు ఒక ప్రాధాన్యత ఉంది. ఈ టాటాస్ పెట్టిన ప్రైవేట్ ఎయిర్లైన్స్ చాలా బాగా రన్ అవుతూ ఉంది. చాలా బాగా రన్ అవుతున్న దీన్ని 60s అనుకుంటా, ఐ థింక్
నెహ్రూ గారి టైంలోనే సరే నేషనలైజ్ చేశారు. ఎందుకు చేశారు అనే దానికి అర్థం కూడా లేదు. బేసిక్గా అప్పుడు కూడా కమాండింగ్ హైట్స్ వరకే వాళ్ళు గవర్నమెంట్ ఉండాలనుకున్నారు. ఇది కమాండింగ్ హైట్స్ కింద ఎట్లా వస్తుంది ఎయిర్లైన్స్? బట్ ఆ కమాండింగ్ హైట్స్ అనే దానికి పక్కన పడేసి అన్నిట్లోకి వచ్చేసారు కదా. పిచ్చి పిచ్చివన్నీ హోటల్స్ రన్ చేయడానికి కూడా గవర్నమెంట్ కంపెనీలు పెట్టారు. అట్లా అయితే నేషనలైజ్ చేశారు. నేషనలైజ్ చేసిన తర్వాత కూడా చాలా బాగా రన్ అయింది. చాలా రోజులు ఐ థింక్ నేషనలైజ్ అయిన తర్వాత కూడా టాటాయే దానికి చైర్మన్గా ఉండేవాడు. మంచి సివిల్ ఏవియేషన్ మినిస్టర్స్ కూడా ఉండేవాళ్ళు. కరణ్ సింగ్ లాంటి వాళ్ళు దే యూజ్డ్ టు బి సివిల్. దీని దుర్గతంతా దరిద్రపు సివిల్ ఏవియేషన్ మినిస్టర్స్ వచ్చినప్పటి నుంచి దీనికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. రాను రాను ఈ యూనియనిజము స్టాఫ్లో, రెండోది అవసరం ఉన్నా లేకపోయినా కమిషన్ల కోసం విమానాలు కొంటాం. ఇన్ఫ్యాక్ట్ అది పెద్ద పెద్ద స్కాండల్ ప్రఫుల్ పటేల్ టైంలో జరిగాయి ఇవన్నీ. చాలా ఇన్ఫ్యాక్ట్ ఎయిర్ ఇండియాను పూర్తిగా నాశనం చేసిన నాయకుల్లో ఒకడు ఈ ప్రఫుల్ పటేల్. వైట్ ఎలిఫెంట్ చేసి అనవసరంగా కొని ఎయిర్ ఇండియాకు కావాల్సిన స్లాట్స్ కూడా ఎమిరేట్స్కు వాళ్ళకి ఇచ్చేసి వాటి అభివృద్ధికి దీనికి చాలా చాలా వర్స్ట్గా దాన్ని మేనేజ్ చేశాడు అతను. సరే, ఇవన్నీ అయిన తర్వాత అది వైట్ ఎలిఫెంట్ అయిపోయి పూర్తిగా రెడ్లోకి పోయి క్లోజ్ చేద్దామన్న టైంలో ప్రైవేటైజేషన్లో దీన్ని టాటాస్కి ఇచ్చారు. ఇది తీసుకోవటం టాటాస్ చేసిన తప్పిదమా అదొకటి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎయిర్లైన్స్ కల్చర్ అనేటటువంటిది ఒక రోజులో వచ్చేది కాదు. ఎయిర్ ఇండియా గవర్నమెంట్లో ఉండి ఒక 40-50 ఏండ్లలో ఎట్లాంటి దరిద్రమైన కల్చర్ అక్కడ డెవలప్ అయిందనంటే ఆ కల్చర్ను మార్చడమే ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఈ మధ్యన చాలా వాటిలో చూసాం. ఏంది, నా డ్యూటీ టైం అయిపోయింది, నేను ఫ్లై చేయనని దిగిపోయి ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ కొన్ని స్ట్రాండర్డ్ అయినటువంటి ఇన్సిడెంట్స్ రీసెంట్గా చాలా చోట్ల మనం చూసాం. అండ్ వీళ్ళు తీసుకోగానే అంతా టర్న్ అవుట్ అయిపోతుంది అనుకోవటం కూడా పొరపాటు. తీసుకున్నా కానీ ఇంకా అది పాత వాసనలతోనే నడుస్తూ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు బిల్డప్ చేసిన బ్రాండ్ చాలా బ్రహ్మాండంగా బిల్డప్ చేశారు. విస్తారాను క్లాస్ కింద తీసుకొచ్చారు. దాన్ని కూడా దీంట్లో మెర్జ్ చేసేసారు. సో ఇప్పుడు ఆ స్పెషల్ ఐడెంటిటీ పోయింది. ఎయిర్ ఇండియా ఐడెంటిటీ విస్తారా కూడా వచ్చేసింది. వీటిని మించి అసలు ఈ డ్రీమ్ లైనర్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే డిఫెక్ట్ ఉంటే ఇక్కడే కాదు ఇంకెక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం ఎప్పుడో ఒక చోట. మూడోది, ఈ మెయింటెనెన్స్ అవి సరిగ్గా జరగటం లేదా, ఇన్ విచ్ కేస్ డీజీసీఏ పాత్ర ఏంది. సో ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఐ హోప్ ఒక ఇంపార్షల్ ఎంక్వైరీ ద్వారా ఇవన్నీ బయటకు వస్తాయని ఆశిద్దాం. ఒకటైతే మాత్రం నిజం, టాటా బ్రాండ్కు పెద్ద దెబ్బ కొట్టింది. అదొకటి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఒకటి బ్రాండ్ బిల్డింగ్ అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా రోజుల్లో జరుగుతుంది. టాటాస్ వాళ్ళ గుడ్ గవర్నెన్స్ ద్వారా ఒక మంచి బ్రాండ్స్ని బిల్డ్ చేసుకున్నారు డిఫరెంట్ ఏరియాస్లో. ఎయిర్ ఇండియా కూడా ఇప్పుడు వాళ్ళది అయిపోయింది. సో ఇన్ని ప్రాబ్లమ్స్తో, ఇంత కన్స్యూమర్ డిస్సాటిస్ఫాక్షన్తో ఒక ఇన్ఎఫిషియెంట్ ఆర్గనైజేషను 2 ఏళ్ళైనా కానీ టర్న్ అరౌండ్ చేయలేకపోయినారని అంటే వాళ్ళ మీద కూడా ఇట్స్ రిఫ్లెక్షన్ ఆన్ దేర్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేననేది పంక్చువాలిటీ, ఫుడ్డు, సర్వీసు, ఆన్ టైం అరైవల్ అన్నీ ఒకే తడవ అవుతాయి. క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషను, ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే అన్ని చోట్ల రిఫ్లెక్ట్ అవుతాయి. లేనప్పుడు అన్ని చోట్ల అవి బ్యాడ్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఈరోజు ఎయిర్ ఇండియాలో ఫుడ్ మీద కంప్లైంట్ ఉంది, ఎయిర్ ఇండియాలో ఆన్ టైం అరైవల్ మీద కంప్లైంట్ ఉంది, సర్వీస్ మీద కంప్లైంట్ ఉంది. సో ఇంత దీన్ని మరి చేసుకోలేకపోతే మేబీ దే విల్ హ్యావ్ టు గ్రౌండ్ సమ్ ఆఫ్ దెమ్, స్మాలర్గా మొదలుపెట్టి ఎక్స్పాండ్ కావటం బెటర్. బిగ్గర్గా ఉండేసి ఇంత బ్యాడ్ నేమ్ తెచ్చుకునేటంటే అది అఫ్ కోర్స్ అది వాళ్ళు కార్పొరేట్గా చూసుకోవాల్సినటువంటి విషయం. బట్ ఏదైనా కానీ
చాలా చాలా డీజీసీఏకు ఇది ఒక పెద్ద వార్నింగ్. ఐ మీన్ చాలా చాలా క్రూషల్ ఏరియా, ఇండియాలో ఎక్కడా లేనిది, ఎప్పుడూ లేనిది. ఐ మీన్ ఆల్మోస్ట్ 20 years బ్యాక్ అనుకుంటా. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాడు రెండింటికి ఒకే తడవ క్లియరెన్స్ ఇచ్చి మిడ్ ఎయిర్లో ఢిల్లీలో పొల్యూషన్ అయింది. ఇవేమి సాధారణమైన విషయాలు కాదు. రిఫ్లెక్ట్ ఆన్ ది గవర్నెన్స్ స్టాండర్డ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఐ మీన్ ఇటువంటి వాళ్ళని సాక్ చేయాలి, జైలు చేయాలి. మరి మళ్ళీ అక్కడ యూనియనైజేషన్ చూడాలి. మరి ఐ థింక్ ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ థింకింగ్ బోత్ బై టాటాస్, గవర్నమెంట్ కూడా. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా యూ క్రిటికల్లీ అబ్జర్వ్, మనకి ఒక 5-6 ఇన్సిడెంట్స్ ఈవెన్ బోయింగ్ విమానం మీద కూడా వచ్చింది. అఫ్కోర్స్ హెలికాప్టర్ క్రాష్ ఒకటి మన ఇక్కడ జరిగింది. సో ఈ ఫ్లైట్స్ ఎక్కాలంటేనే జనాలకి చాలా భయం భ్రాంతులు నెలకొల్పుతున్నారు. సో మరి మీరు అన్నట్టు డీజీసీఏ తర్వాత టెక్నికల్ కంట్రోల్స్, అప్కీప్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మరి వీటి మీద స్ట్రాంగ్ కంట్రోల్ పెడితే కానీ ఎయిర్ ట్రావెల్ అనేది సేఫ్టీ కాదనేది మనకు తెలుస్తుంది. మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.